హాయ్ ఫ్రెండ్స్, ఈగల్ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అయితే రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్లో ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమెతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా సత్తా చాటుతున్న రవితేజ ఒకరు. హిట్ ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న అతను గత ఏడాది పలు చిత్రాల్లో వచ్చారు. కానీ అవేమీ రవితేజ విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్. టాలెంటెడ్ గా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంత్ యాక్షన్తో రూపొందింది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా చేశారు. రవితేజ నటించిన ఈగల్ మూవీని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు. కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని స్పీడ్ పెంచింది. ఇలా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లు కూడా నిర్వహించింది. పూర్తిస్థాయి యాక్షన్తో రూపొందించిన ఈగల్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్రాన్ని హీరో మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ స్క్రీన్లో వీక్షించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు ఫస్ట్ కాపీని చూసిన తర్వాత అతని రియాక్షన్ ఏంటో చూపించేందుకు ఓ వీడియోని కూడా షేర్ చేసింది. ఈగల్ మూవీ యూనిట్ షేర్ చేసిన వీడియోలో సినిమాని చూసిన తర్వాత రవితేజ సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తిక్ నత్తుకొని అతను నేను చాలా సంతృప్తిగా ఉన్నానని రివ్యూ ఇచ్చాడు. ఇది చూసిన రవితేజ అభిమాని ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈగల్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వరాజ్ నిర్మించారు. వివేక్ కూచిపూడి నిర్మాతగా వ్యవహరించారు. దీనికి దేవజాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోగా నటించారు.